మనసా కవ్వించకే నన్నెలా. శాంతి నిర్వచనం. కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 20 విలువలను పేర్కొన్నాడు. వాటిలో ఒక విలువ శాంతి. శాంతికి అనేక అర్థాలున్నాయి. ఇక్కడ ఒక అర్థం చూద్దాం. అది మానసిక నిరోధక శక్తి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోయినా తట్టుకుని నిలబడగలిగే శక్తి. నిజానికి ఇది అహింస యొక్క తర్వాత దశ. ఆశించిన ఫలితాలు రాకపోతే బాధపడతామని, అది రాకపోవటానికి కారణమైన వారిని హింసిస్తామని అహింసలో చూస్తాము. శాంతి అంటే అలా ఆశాభంగం కలిగినా కూడా చలించకుండా ఉండగలగటం. మనుషులు మారుతూ ఉంటారు, వాతావరణం మారుతూ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. నేటికి చెలించకపోవటం మానసిక రోగ నిరోధక శక్తి. శారీరక రోగ నిరోధక శక్తి ఉంటే ఏమవుతుంది? దేశంలో ఎన్ని రోగాలు రాజ్యం ఏలుతున్నా, ఎన్ని బ్యాక్టీరియాలు, ఎన్ని వైరస్లు అనారోగ్యాన్ని కలగజేస్తున్నా, టీబీ ఎంతమందికి ఉన్నా, మీకు రోగ నిరోధక శక్తి ఉంటే మీకేమీ అవ్వదు. ఈ విషయాన్ని ఒక డాక్టర్ సుస్పష్టం చేశారు ఒక సెమినార్లో. క్షయవ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మినా దగ్గినా అతని పక్కన ఉన్న వారికి రోగం సోకుతుంది అనుకుంటాం. కానీ రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తికి ఏమీ జరగదు అని ఆయన నిరూపించారు. ఇంత గొప్ప రోగ నిరోధక శక్తి మానసికంగా ఉంటే దాన్ని శాంతి అంటారు. ఈ శాంతికి 2 అంశాలున్నాయి. అవి తితిక్ష, క్షమ.